మీ అందరికి కూడా ఈ చీరల పంపిణీ గురించి ఎన్నో రోజులకి వింటున్నాం, చూస్తున్నాం. గతంలో ఉన్న చీరల కన్నా ఇవి మంచిగా ఉన్నాయి. దీని గురించి చెప్పేదానికన్నా మీ సమస్యల గురించి మాట్లాడేదే మంచిది. కాబట్టి గత ప్రభుత్వం కన్నా మన ఎమ్మెల్యే గారు గెలిచినాక 2 సంవత్సరాలుగా మనకు చాలా మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు మనం హ్యాపీగా ఉన్నాం. ముఖ్యంగా మనటువంటి పేదింటి పిల్లలు చదువుకోవడానికి ఉపయోగమైనటువంటి అన్ని కార్యక్రమాలు ఎమ్మెల్యే గారు చేస్తూ ఉన్నారు. మన దగ్గరకు యూనివర్సిటీ తీసుకొచ్చిండ్రు, ట్రిపుల్ కాలేజీ తీసుకొచ్చిండ్రు, లా కాలేజీ తీసుకొచ్చిండ్రు, ఇంజనీరింగ్ కాలేజీ తీసుకొని వచ్చిండ్రు. ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్యే గారు మొట్టమొదటగా పేదింటి పిల్లలు ఇక్కడనే మంచి కోచింగ్ తీసుకొని మంచిగా చదువుకోవాలని చెప్పి ట్రిపుల్ కాలేజీలో సీటు రావడానికి కూడా మనోళ్లకు కోచింగ్ ఇప్పించి ఆయన సొంత డబ్బులు ఆయనకు వచ్చినటువంటి జీతభత్యాలను కూడా వాళ్ళ కోసం పెట్టి వెచ్చించి పిల్లలు విద్యార్థులను చదివిస్తూ ఉన్నారు. మనటువంటి ఇంటి బిడ్డల్ని చదివిస్తూ ఉన్నారు. వాళ్ళ పడ్డ బాధలు మాకు చెప్పింది కాబట్టి చెప్తా ఉన్నాను. గతంలో ఏ పని చేసినా వాళ్ళ హంగు ఆర్భాటాలు బండ్లు బ్యానర్లు లేనికి వాళ్ళ జీవితంతో త్యాగం చేసింది. గతంలో ఏ పని చేసినా వాళ్ళ హంగు ఆర్భాటాలు బండ్లు బ్యానర్లు లేనికి వాళ్ళ జీవితంతో త్యాగం చేసింది. బ్యానర్లకే ₹1,00,000 ఖర్చు అయినాయి. ఇప్పుడున్న ఎమ్మెల్యేనేమో బ్యానర్ లేకుండా ఎవరైనా బ్యానర్లు వేయాలన్నా ఎవరైనా శాల్వాలు కప్పకండి, నాకు తీసుకొచ్చి నోట్బుక్స్ ఇవ్వండి, ఆ నోట్బుక్ తీసుకుపోయి పేదింటి పిల్లలకి ఇస్తా అని చెప్తా ఉన్నాను. అంటే గతంలో ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉండే. గతంలో ఉన్న నాయకుడు ఏమో ఉత్త చేతులతో వచ్చిండు, ఫామ్ హౌస్లు కట్టుకున్నాడు, బిల్డింగ్లు కట్టుకున్నారు, మాత్రం ఎక్కడ చూస్తే అక్కడ భూములు కొనేసిండ్రు, ₹1,00,00,000 గడించిండ్రు. ఇప్పుడున్న ఎమ్మెల్యేకు నిల్వ నీడ లేదు. హైదరాబాద్ ఇల్లు లేదు, ఈడ ఇల్లు లేదు. 2.5 ఏళ్ళు అయింది, ఇప్పుడు కూడా అట్లే ఉన్నాం. వాస్తవం చెప్తున్నాను. వచ్చే జీవితాన్ని కాదు కదా, పిల్లల కోచింగ్ లేనికే, డిజిటల్ బోర్డు లేనికే, కంప్యూటర్ లేనికే, మహిళలకు కూడా మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి వాళ్ళు కూడా టైలరింగ్ కంప్యూటర్ నేర్చుకోవడానికి డబ్బులు సరిపోక నిధులు సరిపోక అప్పులు చేసి పిల్లలు చదివిస్తున్నాడు. అప్పుడు ఎట్లా ఉన్నాడో ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఏమో 5-10 లక్షలు అప్పు ఉండొచ్చు 2.5 ఏళ్లలో. ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఎమ్మెల్యేకు 10-20 లక్షలు అప్పు ఉండొచ్చు. కానీ 2.5 ఏళ్లలో పిల్లలు విద్యార్థులు డెలివరీ అయిన మహిళలకు కూడా హాస్పిటల్లో ఎన్ఎంసార్ కిట్స్ అని ఇస్తా ఉన్నాడు. అంటే ఆయన అప్పు చేసి కూడా మన బావు కోరుకుంటున్నాడు. ఇటువంటి నేత ఇటువంటి నాయకత్వం మనకు దొరకదు. మళ్ళా కూడా వచ్చేసారి కూడా మీరు ఒకటి ఆలోచన చేయాలి. 100 బండ్లు వస్తాయి, హంగామా ఉంటుంది, డబ్బు ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళ జాతర ఎక్కువ ఉంటుంది. ఇక్కడ డబ్బు లేదు కానీ బంగారం లాంటి మనసు ఉంది. ఆ మనసును చూడాలా, అటువంటి నాయకత్వాన్ని మనం బలపరుచుకోవాలి. రాబోయే రోజుల్లో కూడా మంచి మనిషి ఇటువంటి నాయకత్వం దొరకదు మనకు. కానీ వీళ్ళది కనిపించదు, కనిపిస్తున్నది నిజం కాదు. అది మీరు మనసులో పెట్టుకోవాలి. ఈయన చేసే పనులు చెప్పుకోవడానికి ఇష్టం ఉండదు. మన మాపునాల్లో మీరు నమ్ముతారో కనివి లేకుండా దాదాపుగా 14 వాటర్ ట్యాంకులు ఓపెన్ చేస్తా ఉన్నాం. పూజలు నడుస్తా ఉన్నాయి. అంటే మంచినీటి సమస్య అనేది తీరకుండా కంప్లీట్ గా తీరిపోతుంది. మీకు గతంలో ఉన్న 3 రోజులకోసారి 4 నీళ్ళు వస్తున్నాయని చెప్తున్నారు కదా. మళ్ళా ఎమ్మెల్యే ఎలక్షన్కి వచ్చే వరకు నెక్స్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్ లో 24 గంటలు ప్రతి ఒక్కరికి మంచినీళ్ళు వచ్చే కార్యక్రమం చేయడానికి ₹1,00,00,000 మంజూరు చేస్తున్నారు. మన అదృష్టం ఏంటంటే మహబూబ్ నగర్ బిడ్డనే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు మన జిల్లావాసి ముఖ్యమంత్రిగా ఉండడం మనకు అదృష్టం. కాబట్టి మహబూబ్ నగర్ కు దాదాపుగా అనతి కాలంలోనే ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేస్తే ₹1,200 కోట్ల శాంక్షన్ చేసిండు. ఆ 1,200 కోట్లు దేనికోసం అని మీరు అనుకోవచ్చు. ఒకటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే మన వర్షాకాలం వస్తే ఎక్కడ ఒక్కడ నీళ్లు ఆగిపోతే ఇళ్లకి నీళ్లు వస్తాయి. అటువంటి పరిస్థితి లేకుండా అతిపెద్ద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్ తీపించి ఎక్కడ కూడా వర్షపు నీళ్లు మన ఇళ్లకు రాకుండా చర్యలు తీసుకోవడానికి ₹600 కోట్ల శాంక్షన్ చేయించింది. గతంలో లాగా కాకుండా మంచినీటి ట్యాంకులు 14 ట్యాంకులు ఓపెన్ చేస్తున్నారు. మనకు చెరువులు ఉన్నాయి. చెరువులల్లో మన యొక్క డ్రైనేజ్ వాటర్ అన్ని పోయి చెరువులలో కలుస్తుండే. ఆ చెరువులలో డ్రైనేజ్ వాటర్ కలవకుండా డ్రైనేజ్ వాటర్ను ఊరు బయటికి పంపించాలి, చెరువులలో వర్షం నీళ్ళు ఒక్కటే కలవాలి అని చెప్పి దానికి కూడా 280 కోట్లు శాంక్షన్ చేయించారు. ఎన్నో మంచి కార్యక్రమాలు. గతంలో ఉన్న ప్రభుత్వం ఏమో రోడ్ల మీద కొన్ని బొమ్మలు పెట్టి చూపించింది. ఎమ్మెల్యే గారు తీసుకొచ్చిన నిధులు ఏమో భూముల కిందికి వెళ్ళిపోతున్నాయి కాబట్టి మనకు కనిపించవు. డ్రైనేజ్ పైప్ లైన్ ఎడ కనిపిస్తుందమ్మా, 600 కోట్లు పెడుతున్నా కానీ చెప్పుకోనికి ఏం లేదన్నట్లే ఉంటుంది. అంటే ఇటువంటి గొప్ప కార్యక్రమాలు శాశ్వతంగా మహబూబ్ నగర్ లో వర్షాలు వచ్చినప్పుడు కానీ మంచినీటి సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ లేకుండా చాలా మంచి గొప్ప పనులు అవుతా ఉన్నాయి. కానీ చెప్పుకునే దాంట్లో కాంగ్రెస్ పార్టీ కొంత వెనుకబడింది. చెప్పుకునే దాంట్లో గత ప్రభుత్వంలో గత పార్టీలో ఉన్న చాలా ముందర ఉంటుంది. మీరందరూ కూడా అంటే మీరు ఎంత శక్తివంతులో మీరు అనుకుంటే పాలమూరుకున్న రాజును మార్చేయచ్చు. మొన్న నిరూపించింది. మీరు ఎంతమంది ఎన్ని రకాల ₹1,00,00,000 ఖర్చు పెట్టినా కానీ డబ్బులు లేకుండా ఉన్నా కానీ నిజాయితీకి నీతికి మీరే పట్టం కట్టిండ్రు. దానికి ఉదాహరణ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి గెలుపు. రాబోయే కాలంలో కూడా మీ అందరి ఆశీర్వాదం మేము కోరుకునేది. ఇక్కడ ఉన్నటువంటి మీకోసం అహర్నిశలు కష్టపడేటోడి రాధా చిన్నగారికి మీ ఆశీర్వాదం ఇవ్వండి.
అదేవిధంగా అహర్నిశలు మీకోసం కష్టపడుతున్న ఎమ్మెల్యే గారికి, మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారికి, అందరికి మనం కోరుకునేది ఆశీర్వాదాలు ఒకటి. మనస్ఫూర్తిగా మీ ఆశీర్వాదాలు మా మీద పెట్టండి. మీ వార్డుకు, మీ కార్పొరేటర్కు తోడుండి అన్ని పనులు చేపించే దాంట్లో మేము ముందుంటామని తెలియజేసి